హాయ్ అండి. ఈరోజు ఒక మాట చెప్తాను మీకు, చూస్తారా? మరి మీకు చిన్న మాట చెప్తాను. ఎందుకంటే 10 రోజుల కింద నేను 2 మామిడికాయలు తిన్నాను. ఎవరు ఇచ్చారు? ఫ్రెండ్స్ తిన్నాను. అవి ట్యాంకులు పారేయలేదు, ఎండలో పెట్టి మట్టిలో కప్పెట్టాను. ఆ బొగుతాయో లేదో చూద్దాం కదా అని. అలా నేను ఇంకా చూడలేదు, దాని ఇంకా అలా నీళ్ళు పోస్తున్నాను. కానీ మూత వేసి అలా వదిలేసాను, బొగుతాయో లేదని. అవి ఏం చేసినాయి అంటే ఇవాళ నాకు సంతోషంగా ఒక్కటే చూశాను అంతే. అలాగా నాకు ఎంతో సంతోషం అయిపోయింది. చూస్తారా మరి మీరు కూడానా? రండి చూద్దరు కానీ. చూసారా ఈ గులాబీ పువ్వు ఎంత బాగుందో, ఎంత ముద్దు వచ్చేస్తుంది చూసారా? చూడండి ఎంత బాగుంది. ఇదిగో తల్ల పెట్టేసుకోవాలనిపిస్తుంది, కానీ మొయ్యలేం కదా, ఎంత ఉంది ఏకంగా. ఇదిగోండి బంతి పువ్వు, ఇదిగో పెద్ద పెద్ద పూసేస్తున్నాయి చూసారు కదా. నేను ఏం వేసాను మీకు చెప్పాను కదా. ఇదిగోండి. కానీ ఇక్కడ ఏంటంటే పిట్టలో తిరుగుతున్నాయండి. ఈ పిట్టలకే ఇలా తినేస్తున్నాయి పువ్వులు. దీనికి ఏం చేయాలంటే స్పేర్ ఉంటుంది, హిట్ స్పేర్ అని. ఆ స్పేర్ తెచ్చి కొడితే కొంచెం తగ్గుతున్నాయి, లేకపోతే అలా తినేస్తున్నాయి అన్నమాట పువ్వుల్ని కూడా. అది తేవాలి, ఇంట్లో అయిపోయింది. పువ్వులు చూసేస్తే ముద్దొస్తున్నాయి. మనం కూడా ఇంక పట్టించుకుంటూ బాగా పోస్తాయండి. మరి చూడండి, మైకి ఒకటి చూపించేస్తాను రండి. అబ్బో అబ్బో రండి. ఇదిగో మా ట్యాంకులు పోల్ చేసినాయి చూసారా. ఇది అమెరికాలోను టెక్సస్లో మరి బహుతాయి లేదు నాకు తెలియదు. కప్పెట్టాను, ఇళ్ళకొచ్చేసినాయి. తీసుకెంద వెయ్యాలి మరి. బహుతాయి లేదా మీ అందరికి, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ చేయండి. బహుతాయి ఏంటి నేను భూమి మీద వేసేస్తాను, తీసి నేల మీద వేస్తే పెద్ద అవుతాయి కదా. ఈ బహుతాయి లేదన్నట్లుగా వీళ్ళకొస్తాయి లేదన్నట్లుగా కప్పెట్టాను. అలాగే వీళ్ళకొచ్చి నేను 3 కప్పెట్టాను. 3 కూడా వీళ్ళకొచ్చేసినాయి అనమాట. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఈ బుట్ట ఇలా ఉండిపోయిన గురించి ఇది వంకరగా వచ్చింది. ఇక్కడ కత్తిరించేస్తే మెల్లకి వస్తుంది అనమాట. ఆ మొక్కలో నాకు వీళ్ళకొచ్చిన చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ ఇలా వీళ్ళకొస్తాయని తెలియదు కదా ఎవరికైనా. అలా కప్పెట్టిన అలా వీళ్ళకొచ్చినాయి అనమాట. అందుకని తీసి నేల మీద వేస్తాను తర్వాత. మరి మీరు చెప్పండి ఎలాగుంటాయి ఏంటన్నా, నాకు తెలియదు ఇక్కడ. ఓకేనా? ఇవేమో పచ్చిమిరప మొక్కలు ఇంకా పెద్ద అవ్వలేదు, ఇంకా చిన్నవి ఉన్నాయి. బతికాక ఇంకా పెద్ద అయిన తర్వాత ఎక్కడ చూడ వేస్తాను. చూడండి, ఇంకో అక్కడ కొంచెం నా నీరు పెట్టలేదు, బయటికి వెళ్ళాం. ఎలాగైపోతుంది చూడండి. ఒక్కరోజు నీరు పెట్టకపోతే అంత ఎండ కాసేద్ది అనమాట. ఇక్కడ ఎంత వర్షం పడినా నీళ్ళు ఉండవు. చూసారా ఇగో మొగ్గలు గట్ట ఎలా అయిపోతున్నాయో. రోజు నీరు పెడుతూ ఉండాలండి మనం. అలాగా సీట్లు వంక అలా చూసుకుంటూ ఉంటాం. ఏదో టైం చూసుకోకపోతే ఇలాగ అయిపోతాయి. నిన్న బయటికి వెళ్ళాం, వచ్చేదొకటి నైట్ అయిపోయింది. ఇదిగోండి, నిన్న నీరు పెట్టలేదు, రాత్రి అయిపోయింది వచ్చేటోడికి. అంటే ఇక్కడ ఏమైనా తెచ్చుకోవాలంటే దూరంగా వెళ్ళాలి కదా. పొద్దుట భోజనాలు చేసి వెళ్తే సాయంత్రం 6-7 అయిపోయింది, చీకటిపోయింది. ఇంకో నీళ్ళు పెట్టాలండి. ఇప్పుడు నీళ్ళు పెట్టి బాగా కొంచెం మళ్ళీ గడ్డది శుభ్రం చేయాలి. ఇదేమో క్యాప్సికం. ఇది పెద్ద సెట్ అయిపోద్ది అనుకుంటాను, ఎప్పుడు చూడలేదు. ఇదే చూడటం ఫస్ట్. ఇది కూడా నాకు సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో చూసారు ఎలక పువ్వులు వేసుకొచ్చేస్తుంది. ఇది కూడాను మరి పూత మళ్ళీ కాయ అవుతుందేమో. సరే, ఈ పుట్టగొడుగులని మనం అనుకుంటాం అక్కడ. ఇక్కడ ఇవి మనం తినమండి, ఇక్కడైతే తినేస్తారు తీసుకుని. చూసారు నేలలో భూమిలోంచి మొలుతాయి అనమాట. అక్కడ ఒకటి ఉంది, ఇంకా అలాగ ఉన్నాయండి నేల మీద. ఈ గడ్డి అంతా శుభ్రం చేసుకుని పీకేసి మళ్ళీ మట్టి తెచ్చాము, బస్తా మట్టి వేయాలి. ఇదే మందార చెట్టు చూసారా, ఇది ఇంకా మళ్ళీ మొగ్గ వేసుకొచ్చేస్తుంది. పూత అయితే అయిపోయింది, ఇది కూడా మళ్ళీ మొగ్గ వేస్తుంది. మళ్ళీ పూలు రోజుకి 1-2 అలా పూస్తానట్టులేదు. ఇది అయితే బొబ్బరి చెట్లు ఇంకా పెద్ద అవ్వలేదండి, ఇంకా పెద్ద అయిన తర్వాత వేద్దాం అలాగే అలవలేసాను. మాట్లాడట్లేదు ఏమనాలో, ఉదాహరణకాలు ఒకటి వచ్చేస్తున్నాయి. నేను అసలే జాయిగా మాట్లాడతానంటే ఏమో ఉదాహరణకాలు ఒకటి నా మాట్లాడి పండిస్తలేదు. ఏదో ఒకటి ఇంక ఇది ఎయిర్పోర్ట్ దగ్గర అండి, ఇక్కడికి అది ఈ పక్క ఒకటి వెళ్తుందా, మళ్ళీ ఆ పక్క ఒకటి వెళ్తుంది. మరి మీకు కనపడుతున్నాయి లేదో కానీ చాలా సౌండ్ వచ్చేస్తున్నాయండి. మేడట్లో చిన్నట్టు వెళ్తున్నాయి. తులసి మొక్కలు మీరు చూసుకుంటారో, మాకు తులసి మొక్కలు వేరేగా ఉంటాయి.
తులసి మొక్కలు వేసామండి కుండీలోను. అయితే విత్తనాలు దాసి ఉండిచ్చాం. పోయిన సంవత్సరం విత్తనాలు తీసి దాసి ఉండిచ్చాం. అయితే మంచి కూర్చేద్ది కదా, ఇక్కడ బక్కం. ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలలు బాగుంటాయి మొక్కలు. మళ్ళీ అక్కడి నుంచి మంచి కూర్చేద్ది బాగా. కుర్చీ వాటికి అలాగే ఎండిపోతాయి అనమాట. ఇదిగో చూసారా తులసి మొక్క. ఇదిగో మొన్న గింజలు వేసామండి వీటితో పాటును. అలాగా మొలిచినాయి. ఇది మనకేమో ఏదో రామ తులసి అంటాం, అలా నల్లగా ఉంటుంది చూసారా. ఇక్కడ ఇదే ఉంటుంది, ఇంకా 2 రకాలు ఉండవు. కందిరీగలు చూసారా, అయ్యే పురుగులు తినేస్తున్నాయి. పూలు చూస్తే రెక్కలన్నీ తినేస్తున్నాయి. కలబంద ఎవరైనా ఇంటి దగ్గర వేసుకుంటే మంచిది అంటారు కదా. ఒక అమ్మాయి ఇచ్చిందండి. ఇక్కడ అది కొనుక్కోవాలంటే చాలా రేటు. ఆ అమ్మాయి ఇచ్చింది పిలిచి. ఇక్కడైతే అలా ఉన్నాయండి. అక్కడ బీర మొక్క కప్పెట్టామండి, అది బాగా బొలిచింది. ఇంకా పందిర్లు వేయాలండి. ఇంకా ఏవో తెచ్చి వేయాలంటున్నారు. తీగులు అటే తీగులు ఉన్నాయి, ఇంకా సాలు అని చూస్తున్నాం. ఇది పొద్దుతిరుగుడు మొక్క అండి. మనకి సేలలో ఉంటాయి కదా, కానీ అవి కాదు, అలాగే ఉంటాయి పువ్వులు. మీకు పూసే చూపిస్తాలే. అలాగే ఉంటాయి, పువ్వులు అందంగా ఉంటాయని తెచ్చామట. ఇదిగోండి బీర మొక్క. ఈ బీర మన బీరలా కాదండి, చాలా పెద్ద కాయలు కాస్తాయి. ఒక కాయ అయితే కూర అయిపోతాయి. పెద్ద కాయలు కాసి నీరులా ఉంటుంది, బాగా ఉడకబెట్టేసుకోవాలి. బాగా నీరులా ఉంటాయి అన్నమాట. అది ఒక ఆవిడ విత్తనాలు ఇచ్చింది, పెట్టాం మొలిచినాయి. ఇంక కొంచెం ఎదిగాక ఇలా పైకి ఎక్కిచ్చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇది ఇక్కడ నిచ్చిన గట్ట ఉండవు కదండి, మరి అది ఇలా ఎక్కించుకొని ఇక్కడ వరకును ఇలా తీగలాగా పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఈ మొక్కలు చూసారా, నేను ఒక రోజు తినేటందుకు ఎలాగెండిపోయినాయో. మళ్ళీ రోజుకు నీరు పెడతానండి. రోజుకి పెట్టాలి. నిన్న పెట్టలేనందుకు అలాగ అయిపోయింది అప్పుడే. చెట్లు చూస్తే పాతలా ఉంది. అలా పాడైపోతే ఇష్టం ఉండదు. నీళ్ళు పెడతానండి. మరి మళ్ళీ నేను పొద్దున బాగుంటుంది. మంచినీళ్ళు తాగకపోతే మనకి ఎలాగ అయిపోతుందో, నీళ్ళు తాగకపోతే అడికి అలా అయిపోతుంది. రోజు ఇక్కడ బాగా ఎండగా వస్తాయి. ఒక రోజు 4 రోజులు వాసన కూర్చున్నా ఒక రోజు ఎండకే ఎండిపోతాయి. ఇక్కడ ఇలాగ వండిస్తారు అనమాట. ఇంకంతా గోడని కట్టేస్తారు. ఇలా ఇప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. సరే, ఇది వర్షం పడకుండా వర్షం నీరు కింద దిగుతాకి ఇలా వేసేస్తారనమాట. రండి నీళ్ళు పెడదాం. ఇదిగోండి కొంచెం నీళ్ళు పెడదాం. మళ్ళీని పెడితే నీళ్ళు పెట్టకపోతే ఒక రోజు పెట్టకపోతే ఇలా అయిపోతున్నాయి బాబు. రోజు పెట్టాలి. ముందు కానీ కొద్దిగా పెట్టకపోతే అసలు కుండీలు వేసిన మొక్క అయితే అసలు ఆగో. నేల మీద వేసినవి అయితే పర్లేదు. కుండీలు వేసిన నీరు రోజు పోయాలి. అంటే నేలలో ఉన్న బలం కుండీలో ఉండదు కదా. ఆ భూమాకే బలం వస్తాయి. మా కుండీలు ఏం మట్టి ఉంటుంది, ఆ మట్టిలో ఉండదు. మొక్కలు నీళ్ళు పెట్టేసినండి చూడండి. నీళ్ళు పెట్టాక ఎంత అందంగా ఉన్నాయో పచ్చగాను. భూమి మీద నేల మీద వేసిన మొక్కలు అయితే ఎప్పుడు పచ్చగానే ఉంటాయండి. కుండీలు వేసినవి అలా ఉండిపోతాయి. వాటినే జాగ్రత్తగా చూసుకోవాలి. కుండీలు వేసిన మొక్కలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. మనం కొంచెం నీరు గట్రా అన్నీ పెట్టుకుంటూ ఉంటున్నాయి, కానీ అవి బాగోవు. నేల మీద వేసినవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వాటిని అయితే మనం చూడక్కర్లేదు. మరి మామిడి మొక్క మీరు చెప్పండి, నాకు ఏదో ఒకటి కామెంట్స్ చేయండి. మీరు చెప్పిన తర్వాత నేను నేల మీద వేయాలో అక్కర్లేదో చూసి నేను దాన్ని బట్టి వేసుకుంటాను. మీకు మరి నా వీడియో నచ్చిందా? మీరు బాగా చూసి మొక్క ఎక్కడ ఎలా అయితే బాగుంటుందో చెప్పండి నాకు. అండ్ మీరు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. బాయ్.